వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఎన్నికల కోరు వేడిగా చాలా హాట్ఫుల్ గా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా కార్పొరేటర్ అభ్యర్థులు ఒకరికొకరు ఏ మాత్రం తీసుకోకుండా ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 37వ డివిజన్ కార్పొరేటర్ గా మరి అఖిల్ రామగిరి బరిలో ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. సో మరి వారి ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అఖిల్ గారు, ఎలా మీ ప్రచారాన్ని మీరు మొదలు పెట్టారు? ఏ ఇంటి కూడా బ్రహ్మరావం పడుతున్నారు, ఏ ఇంటి కూడా కాశాం జెండా ఎగురుతుంది, రెప్రపలు ఆడాలి. వచ్చేది మోడీ ప్రభుత్వమే ఖచ్చితంగా వచ్చేది. మీరు కన్ఫర్మ్ గా బీజేపీ నుంచి అయిపోయిందంటే బీజేపీలో ఇప్పుడు చూస్తున్నాం కదండి, నామినేషన్ వేసిన అభ్యర్థులను కూడా చివరిలో మరి వాళ్ళకి బీఫామ్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలోనే మరి మీరు ముందుకు వచ్చారు. మరి మీరు బీఫామ్ అందుకున్నారా? అఫీషియల్ గా మీరు స్టార్ట్ చేసినట్టేనా? బీఫామ్ మాకు ఎప్పుడో అందింది. బీఫామ్ అలాగే లేదు, అవన్నీ ప్రాబల్యాలు మాత్రమే. ఇతర వివిధ పార్టీలు అవన్నీ ప్రాబల్యాలు చెప్తున్నాయి. ఆ పార్టీలు అదేమీ లేదు. అసలు మాట్లాడతారు, ఇదే బుద్ధంగా అన్నట్టు చేస్తున్నారు. దయచేసి వాళ్ళు ఏమీ లేదు. అప్పుడు దుష్ప్రచారాలు ఖచ్చితంగా ఇది. గతంలో బీజేపీ అడ్డా మళ్ళా గెలిచేది బీజేపీ ఖచ్చితంగా సాధిస్తుంది 37 డివిజన్. చాలా వరకు చూసినట్టయితే అనుభవం ఉంది, రాజకీయ రంగంలో ముందున్న వాళ్ళే ఇప్పుడు ఎన్నికల ప్రచార పనిలో ఉన్నారు. మరి యువకులుగా మీరు ఈసారి ముందడుగు వేశారు. ఒకవేళ ఈ డివిజన్ లో మీరు కనుక గెలిస్తే ఎలాంటి హామీస్ ఇస్తున్నారు డివిజన్ ప్రజలకి? గత 4 సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నాను. దీని వెనుకలో ఉన్న పార్కుని మహారాణా ప్రతాప్ పార్క్ గా నిర్ణయించినది. గతంలో కబ్జా గురయ్యే పార్కుని కంప చెట్లతో ఉండేది. దానిలో మహారాణా ప్రతాప్ విగ్రహం పెట్టి పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ లెక్క పెట్టేసి ఒక దేవుని మండపం లెక్క పెట్టేసి దాన్ని చాలా చేసాం. వివిధ మహిళలు కోలాటం అనంగా, మహిళలకు వివిధ క్షేత్రాల విధంగా ప్రతి ఒక్కటి సేవా కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిన ఈ రోజు నాకు అవకాశం ఇచ్చింది భాజపా, నన్ను కొనసాగిస్తున్నాను. చెప్పండి అఖిల్ గారు, మరి గత ప్రభుత్వం బీజేపీనే ఉందనుకుంటా ఈ డివిజన్ లో. మరి ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ఉంది ప్రజెంట్ గవర్నమెంట్. మరి ఈ డివిజన్ ఎంతవరకు డెవలప్ అయింది? ఈ డివిజన్ మాకు ఇంకా ఏ దాంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం మాకు డైరెక్ట్ తీసుకొచ్చి ఫ్రీడమ్ పార్క్ అనేసి బీట్ మార్కెట్ దగ్గర ఫ్రీడమ్ పార్క్ నిర్వహించుకున్నాం. ఎన్సీసీ వెనుకల ఒక ఆహ్లాదంగా ఒక జిమ్, ఆట వస్తువులు తీసుకున్నాం. మా దగ్గర ఒక జిమ్, కామన్షప్పాలి శివాలయం చుట్టూ పారిగోడ, చుట్టూ సిసి రోడ్లు, డ్రైనేజీలు, మరియు మా అర్బన్ స్కూల్ ఎదురున్న పార్కులు, ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్ ను 7 పార్కులు ఏ వార్డులో లేని విధంగా 7 పార్కులు సస్యశామలంగా కాపాడుకుని కబ్జా గురి కాకుండా నిలబెట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ ఖచ్చితంగా వచ్చేది బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి నా బ్రహ్మరావం బట్టి అధిక మెజారిటీ గెలిపిస్తారని ఆలోచిస్తున్నారు. అమ్మ చెప్పండి, మరి ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి ఏం జరగలేదా ఇక్కడ ఈ డివిజన్ లో? ఏదైనా మా అబ్బాయి సొంత డబ్బులతోని ఖర్చు పెట్టుకొని పార్కులు ఏవైనా ఈ కాలువలు అన్ని బాగు చేస్తాం. ఇంతకు ముందు కూడా చేసింది, ఇంకా ముందు కూడా అభివృద్ధి చేస్తాడు. చాలా అంత పేదవాళ్ళకి ఎవరికైనా అందరికి చేస్తాడు. 37వ వార్డు కార్పొరేటర్ అందరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నారు. మీరు చెప్పండి మేడం, ఇప్పుడు దాదాపుగా చూసుకున్నట్టయితే చాలా డివిజన్లలో బీజేపీ నుంచి అభ్యర్థులు లేరు, అసలు వాళ్ళకి అంత గందరగోళంగా ఉందంటున్నారు. దీన్ని మీరేమంటారు? ఏం అభ్యర్థులు ఉన్నారు, అందరూ చేస్తున్నారు, అందరూ అభ్యర్థులు నిలబెట్టించారు. మంచిగానే ఎక్కడ పోయినా కూడా రిసీవింగ్ ముందు నుంచి మీకు వేస్తాం, బీజేపీకి మోదీ ప్రభుత్వాన్ని వేస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ అఖిల్ వాళ్ళ అభ్యర్థి నిల్చొని ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్నికల బరిలో మరి తన వస్తే కనుక ఈ డివిజన్ అభివృద్ధి అవుతుందా? అవుతుంది మంచిగా. ఇంతకుముందు కూడా బీజేపీ వాళ్ళు చెప్తే ఈసారి కూడా మేము బీజేపీ జెండా ఎగరేస్తాం. చెప్పండి, ఈ డివిజన్ నుంచి మరి అఖిల్ అనే యువకుడు బీజేపీ పార్టీ నుంచి మరి ముందుకు వచ్చారు. మరి ఇక్కడ ఈ డివిజన్ లో ప్రజల యొక్క నమ్మకం ఎలా ఉంది? తనని గెలిపిస్తారని? జై శ్రీరామ్. ఇక్కడ 37వ వార్డు నుంచి గతంలో కూడా బీజేపీ నుంచి నాగరాజు గారు గెలుపొందారు. ఇక్కడ ముఖ్యంగా యువత మొత్తం కూడా బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక గుండు పిల్లు కానించి క్షిపణుల వరకు మనకు ఏ విధంగా మేక్ ఇన్ ఇండియా చేస్తున్నారు. అదేవిధంగా వారి స్ఫూర్తితోటి యువకులు ఉత్సాహంగా బీజేపీకి ఓటేయాలి, మనం బీజేపీ అందుబాటులో ఉంటే మనకు ఓటు వేసి గెలిపించుకొని
యువకులు మొత్తం ముందుగా ఉన్నారు. గతంలో ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి, కొంతమంది కబంధ స్థానం నుంచి బయటకు తీసి మన తొలి స్వతంత్ర సమరయోధులు మహారాణా ప్రతాప్ గారి విగ్రహం ఆవిష్కరించాలనుకున్నాం. కనుక వారి యొక్క స్ఫూర్తితోటి ఈ రోజు కూడా యువకులు ఉత్సాహవంతులు చదువుకున్న వారు పార్టీకి ముందుగా ఉంటూ మా అందరి స్ఫూర్తి కలిగిస్తూ వారికి 37వ వార్డులో గుర్తించుకునేందుకు యువత అందరూ కూడా ముందుకు వస్తున్నారు. కనుక మన వార్డులో మహిళలు కోలాట కార్యక్రమాలకు, నవరాత్రి ఉత్సవాలకు, అనేక కార్యక్రమాలకు కూడా మన అఖిల్ గారు ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కనుక ఇంకా అనేక కార్యక్రమాలతో మన ముందుకు వస్తున్నారు. అదేవిధంగా రోడ్లు కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, అన్నిటికీ సహకరిస్తున్నారు. కనుక ఈసారి కూడా మన జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల సహకారం మనకు అందుతుంది కనుక వారికి ఈసారి గెలిపించేందుకు మనం ముందుగా ముందుకు వస్తున్నాం. రాజకీయ గారు చూస్తున్నాము, మీరు ఇంతకు ముందు రాజకీయాల్లో లేకపోయినా కూడా వార్డులో ఎప్పుడు అందుబాటులో ఉండేవారని మరి డివిజన్ ప్రజలు కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మరి కార్పొరేటర్ గా మీరు కనుక గెలిస్తే ఈ వార్డు ప్రజలకు మీరు ఏం చేస్తారు? ఈ వార్డు ప్రజలకు ప్రతి వ్యక్తి గవర్నమెంట్ నుంచి ఏ పనులు ఉన్నా కూడా ఆ పనులను నిర్వహిస్తాను. నా సొంత డబ్బులతోటి ఏదైనా పేదవాన్ని ఆదుకుంటాను. మహిళలకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. అట్లనే చిన్న పిల్లలకి ఆట వస్తువులు కానీ ఏదైనా కానీ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ప్రతి దాంట్లో ఒక విద్యావేత్తలకి ఒక టాలెంట్ టెస్ట్ పెట్టేసి వాళ్ళకు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా సొంత పైసలతో ఒక ట్రస్ట్ గా ఏర్పడి ప్రతి ఒక్క హామీలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు చూస్తే మనకి మున్సిపల్ ఇప్పుడు కార్పొరేషన్ ఉంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే మీరే దగ్గర నేరుగా వచ్చి నిధులు ఇక్కడ వస్తాయి. మరి అధిక నిధులు వచ్చిన సందర్భంలో ఇంకా ఎంత బాగా దీన్ని డెవలప్ చేస్తారు? ప్రతి దాంట్లో మోరీ లేని దగ్గర మోరీ కట్టిస్తాం. అంటే ఓపెన్ డ్రైనేజీలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ లోపలంగా సిసి రోడ్లు, ప్రతి ఒక్క దగ్గర కమ్యూనిటీ హాల్స్, పార్కులను శశశామల ఇంకా తీర్చిదిద్దుతాము. ప్రతి ఒక్క దగ్గర చెత్త కుండి ఇక్కడ లేదు, చెత్త ఎక్కడ వేస్తున్నారు, వీధులలో చెత్త వేయకుండా వాటి దగ్గర గ్రీనరీగా ఏర్పాటు చేసి వీధి దీపాలు పక్క వీధి దీపాలు ప్రతి సందులో వీధి దీపాలు కొన్ని మిస్ అయినా కూడా 10 TV 11 TV వీధి దీపాలు వేసి కరెంట్ పోలీతో పెట్టించి వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయగలుగుతాం. కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కటైనా కూడా రేషన్ సన్న బియ్యం, చెట్లు, ఉపాధి హామీ పథకం కింద ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సెంట్రల్ స్కీమ్ నుంచి లైట్లు, వీధి దీపాలు, అమృత్ నుంచి వచ్చే వాటర్ లైన్, ప్రతి ఒక్క డ్రైనేజ్, సెంట్రల్ అమృత్ స్కీమ్ నుంచి సిసి రోడ్లు, అందులో వాటర్, ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి వినియోగించుకొని కేంద్రం నుంచి కార్పొరేషన్ డైరెక్ట్ కేంద్రం నుంచి వస్తుంది. కాబట్టి ఎదురేది కూడా మున్సిపాలిటీలో కాషాయం జెండాను నిర్ణయిస్తుంది. మరి మీ భాజపా నుంచి మరి మేయర్ అభ్యర్థులు ఎవరైనా డిక్లేర్ చేశారా అండి? భాజపా నుంచి ఎవరైనా మేయర్ కావచ్చు, దానికి అధికంగా ఎవరికైనా కానీ ఆశ్రమం ఉంది. చేయాలి. భాజపాలో 40 స్థానాలు, 35 నుంచి 40 స్థానాలు కార్పొరేషన్ లో భాజపా గెలుస్తుందని నల్గొండ పట్టణంలో చేస్తున్నాం కదా. మరి మార్పు అయితే వచ్చిందంటున్నారు ప్రజలలో. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ నల్గొండలో కాషాయ జెండా ఎదురవేస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి అంతేకాకుండా సెంట్రల్ నుంచి వచ్చే నిధులు కూడా ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ డివిజన్ ని ఖచ్చితంగా నల్గొండలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దుతామని అఖిల్ అంటున్నారు. కెమెరామెన్ శంకర్తో శ్రవంతి, సత్యం న్యూస్, నల్గొండ.